నిజామాబాద్ వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ రద్దీగా మారాయి. శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం, నగిరేశం గుడి, శంభుని టెంపుల్, పోచంపాడ్ రామలింగేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు ఉంటూ దీపాలు వెలిగిస్తే సకల సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. నిజామాబాద్లోని కార్తీక మాసం రద్దీపై ఫుల్ డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. చివరి సోమవారం రోజు కావడంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ కూడా రద్దీగా మారినాయి. ఉదయం నుంచే భక్తులంతా కూడా ఆలయాల్లో శివుని దర్శనం, దాంతోపాటు కార్తీక దీపాలు వెలిగించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా వస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వరాలయం, శంభుని గుడి, నగరేశ్వరాలయం ఇట్లా శివాలయాలు ప్రముఖ శైవక్షేత్రాలన్నీ కూడా రద్దీగా మారినాయి. మనం ప్రస్తుతం నీలకంఠేశ్వర స్వామి నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో చూస్తున్న విజువల్స్లో మహిళలంతా కూడా కార్తీక దీపాలు వెలిగించేందుకు ఉదయం నుంచే శైవక్షేత్రాలకు వస్తున్నారు. ప్రధానంగా కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఈరోజు కొంత రద్దీ ఉంది. ముఖ్యంగా శివాలయాల్లో ఈరోజు కార్తీక దీపాలు వెలిగించడం మూలంగా అంతా మంచి జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో భక్తులంతా కూడా కార్తీక మాసంలో నెలల పాటు దీపాలు వెలిగిస్తారు. ప్రధానంగా సోమవారం రోజు భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, వీరంతా కూడా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శివాలయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసేందుకు వస్తున్నటువంటి నేపథ్యం, ఉదయం నుంచి ప్రత్యేక అర్చనలు చివరి సోమవారం కావడంతో కొంత ఆలయాల్లో రద్దీ కూడా ఉన్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడం, మరోపక్క ఇట్లా ఉదయం వేళలో ప్రత్యేక పూజలు చేయడం, స్వామివారిని కొలవడం అనేటువంటిది అనాదిగా వస్తుంది. సో ఇట్లా సోమవారం కావడంతో కొంత రద్దీ అయితే ఉంది. ప్రధానంగా శైవక్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులతో రద్దీగా మారినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో నెల రోజుల పాటు కూడా నీలకంఠేశ్వర ఆలయం రద్దీగా ఉండింది. ఈ క్రమంలో ఈరోజు చివరి సోమవారం కావడంతో కూడా కొంత రద్దీ పెరిగినటువంటి నేపథ్యం. సో చివరి సోమవారం కావడంతో భక్తుల సంఖ్య కూడా శైవక్షేత్రాల్లో ఎక్కువగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో శైవక్షేత్రాన్ని కూడా రద్దీగా మారి మాట్లాడదాం. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, చివరి సోమవారం కార్తీక మాసం రద్దీ బాగుంది ఆలయం. శివాయ గురువే నమ. హరశంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమస్తుతే. కార్తీక మాసంలో ఈరోజు 4వ సోమవారం దశమి తిథితో ఉంది కనుక కార్తీక మాసం శివకేశుల ప్రీతికర మాసం. ఇట్టి మాసంలో శివాలయంలో అభిషేకము, విష్ణు ఆలయంలో తులసి అర్చన చేసుకుంటే చాలా విశేషం కనుక ఈ పవిత్ర మాసంలో ఈరోజు ప్రాతకాల నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు మరియు ఆకాశ దీపోత్సవం మిగతా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. స్వామివారిని అభిషేకం చేసుకొని దేవాలయ ప్రాంగణంతో దీపకాంతులతో వెలిగించి నమశివాయ నామస్మరణతో వెళ్తున్నారు. అందరికీ ఆ పరమశివుడు యొక్క ఆశీర్వాదం ఇళ్ళవిళ్ళలా ఉండాలని మనసారా కోరుతూ కార్తీక మాసాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పాటించారు కనుక వారికి నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు ఇళ్ళవిళ్ళ ఉండాలని మనసారా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. సో ఇట్లా సోమవారం కావడంతో కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో శైవక్షేత్రాన్ని కూడా రద్దీగా మారినాయి. భక్తులు కూడా ఆలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి నీలకంఠేశ్వర స్వామి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎట్లా రద్దీ ఎట్లా ఉంది? 4వ సోమవారం కార్తీక మాసం రద్దీగా ఉంటుంది, దాంతోపాటు సోమవారం కొంత ఎక్కువగా ఉంటుంది. సో ఎట్లా? ఓం నమ శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము కంఠేశ్వరు. ఈ యొక్క ఆలయము నిజామాబాద్ పట్టణంకు నడిబొడ్డున గల దేవాలయము, అతి ప్రాచీనమైన దేవస్థానము. ఈ ఆలయము కార్తీక మాసము అత్యంత వైభవపేతంగా నేలాశాంతము, దీపోత్సవాలు, అభిషేకాలు, అన్నదానము ఇలాంటి కార్యక్రమాలతో విలవిల్లాడుచుండును. ఈరోజు చివరి సోమవారం కాబట్టి ఈరోజు కూడా ఉదయం 4:30 గంటల నుండి భక్తులు ఈ యొక్క ఆలయం నందు అభిషేకాలు నిర్వహించున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేయిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీడియా మిత్రులు, పోలీసు వారు వివిధ శాఖల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినాము. ఎట్లా వస్తారా? ఎవ్రీ మండే వస్తారా? మండే వస్తాము. అభిషేకం చేయడానికి కార్తీక మాసం స్పెషల్ పూజలు కదా, అభిషేకం చేయడానికి వస్తుంది. కార్తీక మాసంలో ఈ రోజు వచ్చిందా? ఈ నెల రోజుల పాటు మధ్యలో ఏమన్నా? ఈ రోజు వచ్చినాం అంతే, ఒక మొక్కుబడి ఎట్లా అంటే అట్లా. స్వామి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మేము ఇవన్నీ కంటేసరే ప్రతి ఒక్క సంవత్సరం అన్నదాన కార్యక్రమం స్వామివారికి కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం ఇచ్చుకొని సమర్పించుకొని పూజ చేసుకుంటుంటాం. ఎట్లా అనిపిస్తుంది ఆలయం? ఇక్కడ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి భగవంతుడు ఆశీస్సుల వల్ల.
అంత మంచిగా ఇట్లా భక్తులంతా కూడా ఆ సోమవారం కావడంతో ఉదయం నుంచి కూడా ఆలయాలకు వస్తున్నటువంటి నేపథ్యం కార్తీక మాసం, అందులో చివరి సోమవారం కావడంతో కొంత భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. రామల్ నగరం నుంచి శైవ క్షేత్రాల్లో మనకు కనిపిస్తుంది. ప్రొఫెసర్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.